రాత్రి 11:30కి విజయవాడలో జరిగిన నిజం. నా పేరు రమేష్. విజయవాడలో ఒక ప్రైవేట్ పిజ్జా స్టోర్లో డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాను. రోజు చాలా ఆర్డర్స్ ఉంటాయి, కానీ ఆ రోజు వింతగా ఒక్క ఆర్డర్ కూడా రాలేదు. రాత్రి 11:20 అయ్యింది. క్లోజ్ చేయబోతున్నాం అన్న టైంలో ఓ ఆర్డర్ వచ్చింది. ఆర్డర్ వివరాలు చూస్తే, లొకేషన్ శంకరమత్తం రోడ్ పక్కన ఓ పాత అపార్ట్మెంట్, ఫ్లాట్ నో 303 నెం. వినోద్. ఆన్లైన్ పేమెంట్. మంచి టిప్ వస్తుందని ఆనందంతో బయలుదేరాను. రాత్రి చాలా కాలం తరువాత డెలివరీకి వెళ్తున్నాను. అప్పటికే ఆ ప్రాంతం అంతా నిశ్శబ్దంగా ఉంది. కాలనీలో స్ట్రీట్ లైట్స్ అరాచకం. ఆ అపార్ట్మెంట్ దగ్గరికి చేరుకున్నాను. బయట బోర్డు ఫేడెడ్ అయ్యింది. సిరి రెసిడెన్సీ 1998 అని ఉంది. లిఫ్ట్ పని చేయడం లేదు. నేను మెట్లు ఎక్కుతూ 3వ ఫ్లోర్కి వెళ్ళాను. ఫ్లాట్ 303 తలుపు తట్టాను. ఎవరూ తలుపు తీయలేదు. కానీ లోపల నుంచి దీపం వెలుగుతుంది. మళ్లీ తట్టాను. ఒక్కసారిగా తలుపు స్వయంగా తెరుచుకుంది. లోపల ఒక వృద్ధురాలు కనిపించింది. తెల్లటి జుట్టు, నల్ల చీర, గోరు వంకరగా ఉన్నాయి. ఆవిడ నన్ను చూసి అంది, పిజ్జా తీసుకొచ్చావా? వినోద్ కోసం కదా? అవును అమ్మా అన్నాను. ఆమె చేతిని చాటుగా చాపి పిజ్జా తీసుకుంది. నేను వెళ్ళిపోవాలనుకుంటున్నా. ఆమె బూతుల్లోకి పిలిచి వెళ్ళకముందు నీకు నీళ్లు తీసుకొస్తాను అని చెప్పి లోపలికి నడిచింది. ఆవిడ వెళ్ళిన తరువాత ఏదో చెమట పట్టిన ఫీలింగ్ వచ్చింది. ఎందుకో తెలిసింది. గదిలో సమాధులా నిశ్శబ్దం ఉంది. కానీ గోడపైన ఫోటోలు చూశాను. ఒక ఫోటోలో ఓ యువకుడు ఉన్నాడు. చాలా ఆనందంగా నవ్వుతున్నాడు. క్రింద రాసి ఉంది, లెట్ వినోద్ 1999-2017. నాకు గుండె ఆగినట్టే అయ్యింది. వినోద్ చనిపోయాడా? అంతలోనే ఆమె నీళ్లు తీయడానికి లోపలికి వెళ్లిన దారిలో ఎవరో నల్లటి నీడ స్పష్టంగా కనిపించింది. గాజు డోర్కి అద్దంలో ప్రతిబింబం. నేను కాళ్లు ద్రవించిపోతున్నట్టుగా నిలబడ్డాను. ఆమె తిరిగి రాలేదు. నా చెవి వద్ద ఒక్కసారిగా పిజ్జా బాక్స్ తెరచిన శబ్దం వచ్చింది. నేనేం చేయలేక కేవలం చూశాను. బాక్స్ నేలపై పడిపోయింది. లోపల పిజ్జా మాదిరిగా కాదు. అది పూర్తిగా చితికిన బొమ్మలు, కాగితాలు, పచ్చటి నీళ్లతో నిండిన పెట్టె. పురుగుల చప్పుళ్ళు. ఫోటోలోని వినోద్ ముఖం మెల్లగా చిరునవ్వుతో నాకు గిల్లినట్టు అనిపించింది. నేను నిశ్శబ్దంగా అక్కడి నుండి పరిగెత్తాను. కిందకు దిగేసరికి కంపౌండ్ గేట్ తలుపుని తానుగా మూసుకుంది. అదే రోజు మా స్టోర్కి తిరిగి వెళ్లి ఆ డెలివరీ డీటెయిల్స్ చెక్కించాను. మాకు ఎలాంటి ఆర్డర్ రాలేదట. మాకు ఆ కస్టమర్ ఐడి చాలా నెలల కిందటి ఎక్స్పైర్డ్ అకౌంట్ అని చెప్పారు. వినోద్ అనే ఆ పేరు 2 సంవత్సరాల క్రితమే చనిపోయిన డెలివరీ బాయ్ అని కూడా చెప్పారు. ఇదే రూట్లో బైక్ యాక్సిడెంట్ అయిందట. ఆ రోజు రాత్రి నేను ఎవరికి పిజ్జా ఇచ్చాను? ఎవరు తీసుకున్నారు? నేను చూసింది నిజమా? ఎందుకంటే అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఆ రాత్రి అదే ఫ్లాట్ నుండి మళ్లీ ఒక ఆర్డర్ వస్తోంది.